ప్రతిరోజు రాత్రి నువ్వు పడుకుంటున్నావు, ప్రార్థన చేసుకోకుండా పడుకుంటున్నావు కొన్నిసార్లు కదా, అబద్ధాలు చెప్పకుండా ప్రార్థన చేసుకోకుండా పడుకుంటున్నావు, కానీ పొద్దునకు బతికే ఉన్నావు. ప్రార్థన చేసుకోకుండా చచ్చిపోవాలిగా. రాత్రి అంతా కాపాడైనా పడక అనకుండా పోయావు కదా, ప్రభు కాపాడకుండా నువ్వు అడగలేదు కాబట్టి నేను కాపాడలేదని వదిలేశాడు అనుకో, తెల్లారితేపటికి అట్టుంటావు. చాలామంది నిద్రలోనే పోతున్నారండి. రాత్రి వేళ కలుగు భయం, రాత్రులు ఫిట్స్ వచ్చి మంచం కింద పడిపోతే ఇంట్లో వాళ్ళు ఎవరు చూడక తెల్లారితేపటికి ప్రమాదమైన పరిస్థితులు అన్నా ఉన్నాయి. అసలు మనం ఊహించుకోవట్లేదండి, మనం గ్రహించుకోవట్లేదు. మనం ఇతరుల కంటే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం, బలంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఆయన కన్ను ఆయన కాపాడుతున్నాడు. నువ్వు ఆయన ఎరిగిన దానివి, ఎరిగిన వాడివి. నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోకుండా కాపాడుతున్నాడు.